నర్సాపూర్ హనుమాన్ యువసేన దుర్గాదేవి మండపం వద్ద కుంకుమార్చన యజ్ఞహోమం అన్నప్రసాద కార్యక్రమం నిర్వహణ. నిజామాబాద్ జిల్లా కమ్మర్పల్లి మండలం నర్సాపూర్ గ్రామ హనుమాన్ యువసేన ఆధ్వర్యంలో నవరాత్రోత్సవాల్లో భాగంగా ఆదివారం కుంకుమ పూజ, యజ్ఞం, అన్న పూజ కార్యక్రమం భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఈ సందర్భంగా హనుమాన్ యువసేన సభ్యులు మాట్లాడుతూ గత 25 సంవత్సరాల నుండి ప్రతి ఏటా మా నర్సాపూర్ హనుమాన్ యువసేన ఆధ్వర్యంలో దుర్గాదేవి శరణ్ నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తాము. ప్రతిరోజు యువసేన సభ్యులు పూజలు నిర్వహిస్తారు. దేవి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఆదివారం కుంకుమ పూజ, యజ్ఞం, హోమం, అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని చేపట్టాం. ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున మహిళలు వచ్చి కుంకుమ పూజలో పాల్గొని గ్రామ ప్రజలు, యువసేన సభ్యులు దేవిని దర్శించుకొని అన్నప్రసాదాన్ని స్వీకరించారు. ఎల్లప్పుడూ ఆ దుర్గాదేవి ఆశీస్సులు ప్రజలందరిపైన ఉండాలని కోరుతున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో నరసాపూర్ హనుమాన్ యువసేన సభ్యులు, మహిళలు, ప్రజలు పాల్గొన్నారు. अरे वड्डी स्टार्ट చేయరా వడ్డీ స్టార్ట్ చేయి महाकाली, महालक्ष्मी, महासरस्वती स्वरूपिणी दुर्गांबिका देवता अनुग्रह फल सिद्ध्यर्थम कुंकुमार्चन पूजाक्यम कर्म करिष्ये. अंदर దగ్గర కలశం ఉంటే ఆ కలశంలో పుత్రకస్య సహ కుటుంబస్య సబాంధవస్య సార్గితవర్గస్య క్షేమస్థైర్యవిజయ అభయ ఆయురారోగ్యైశ్వర్య అభివృద్ధ్యర్థం శ్రీ మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి స్వరూపిణి దుర్గాంబిక వరదేవతాభ్యో నమః. అందరూ కూడా ఇప్పుడు అస్మాకం మమ సహ కుటుంబానాం క్షేమ స్థైర్య దైవత్వం మమ ఇష్టదేవత సంపూర్ణ అనుగ్రహ ఫల సిద్ధ్యర్థం సూర్యాదీనాం నవానాం గ్రహాణాం గ్రహ నక్షత్రాణాం అత్యంత అనుకూల్యత ఫల సిద్ధ్యర్థం మహాకాళి ओम केशवाय स्वाहा, नारायणाय स्वाहा, माधवाय स्वाहा, गोविंदाय नमः, विष्णवे नमः, मधुसूदनाय नमः, विक्रमाय नमः, वामनाय नमः, शिवाय नमः, ऋषिकेशाय नमः, पद्मनाभाय नमः, दामोदराय नमः, शंकरनाय नमः, वासुदेवाय नमः, प्रद्युम्नाय नमः, अनिरुद्धाय नमः, पुरुषोत्तमाय नमः, अक्षयाय नमः, नारसिंहाय नमः, नमः, जनार्दनाय नमः, श्रीकृष्णाय नमः. అందరూ లక్ష్యం తెలుసుకోండి. దుర్గక్షేకారక శ్రీ పరమేశ్వరి మధ్యస్య శ్రీ పరమేశ్వరి ప్రీత్యర్థం शुभे सोमूर्ते श्री महाविष्णुराज्ञेन पुरस्तामान सद्या ब्राह्मण सेवाचे सदर कल्पे नमः कलिगे परमवादी गंधर्व देवाय शिवगंधर्व लक्ष्मीनारायणेन गोदावरी मध्य प्रदेशाय वनस्य गोदा अस्मिन् वार्तमानेन कथांगमानेन प्रवासने मध्ये विश्वावासना समत्ये दक्षिणायने ऋतु आश्विनमासे शुक्लपक्षे षष्ठम्यामध्यायां मासरो वासुकायां षडधिकौ అందరూ కూడా చెప్పినండి. అస్మాకం మమ సహ కుటుంబానాం క్షేమ స్థైర్య ధైర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధి అర్థం ధర్మ అర్థ కామ మోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధార్థం మమ ఇష్టదేవత ఇదన్న మమ स्वस्तिनः विश्ववेदाः स्वस्तिनश्चारो अरिष्टनेमिः स्वस्तिनो बृहस्पतिर्ददातु स्वाहा
ఓం లం నమస్తే గణపతయే నమేవ ప్రత్యక్షం తత్వమసి నమేవ కేవలం ఓం గణాదీత్యముద్యానం వరుణాదీం తదంతరం ఏతద్రూపం అకారమధ్యమరూపం అకారో మధ్యమరూపం సాధుస్కంధానం బిందురుత్తరూపం సాధుస్కంధానం గణేక ఋషి గాయత్రీ ఛంద గణపతిదేవత ఓం గం గణపతయే స్వాహా ఏకదంతాయ విద్మహే శైలసుజే రమ్యకవర్తిని శైలసుజే జయ జయ మహార్వార్కండే దేవస్య నమో దేవ్యే మహాదేవ్యే శివాయ సదునందన నమ ప్రకృతి భద్రాయ జగదంబ విశ్వపారణి మాతా కీ జై నమస్కారం నివేదయామి. మార్చన ఈరోజు అన్నదానము మహా అన్నదానము ఈ విలేజ్ కానీ పక్కపొంటి విలేజ్ వాళ్ళు వచ్చే విధంగా పెద్ద ఎత్తున అన్న సత్రాన్ని నిర్వహించడం జరుగుతుంది. జై భవాని జై భవాని జై భవాని. విలేజ్ నర్సాపూర్ గత 25 సంవత్సరాలతో చేయడంతో ఈరోజు నవరాత్రుల ఉత్సవంగా యజ్ఞ కార్యక్రమం మరియు అన్నశాస్త్రం మరియు గాంధీ ప్రతి ఒక్కరు లక్ష్యాలు చేస్తాం. ఈ కార్యక్రమంలో ప్రతి విలేజ్లో అందరూ గ్రామ ప్రజలు అందరూ పాల్గొనడం జరుగుతుంది. పెద్ద ఎత్తున పాల్గొన్నారు. జై బోలో దుర్గా మాతాకి జై బోలో దుర్గా మాతాకి జై భవాని జై భవాని. నర్సాపూర్ గ్రామంలో గత 20 సంవత్సరాల నుంచి హనుమాన్ యువసేన ఆధ్వర్యంలో భవానీ మాత ప్రతిష్టాపన చేసి ప్రతిసారి ఘనంగా నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా దసరా ఉత్సవాల్లో భాగంగా ఘనంగా కుంకుమార్చన యజ్ఞము హోమం చేసి అన్నసత్రము పెట్టి గ్రామ ప్రజలందరికీ మరియు ప్రతి ఒక్క భక్తులందరూ పాల్గొని ఈ యొక్క విజయవంతం చేస్తారు. ప్రతి సంవత్సరం నర్సాపూర్ గ్రామంలో ప్రతి సంవత్సరం ఇలాగే చేసుకుంటాము. మరియు మన హనుమాన్ యువసేన సభ్యులు డాక్టర్ సాయిరెడ్డి గారు కానీ మరియు రగన్న కానీ ప్రతి దాంట్లో ముందడుండి గణేష్ అన్న గారు కానీ ముందడుండి హనుమాన్ యువసేన ప్రతి కార్యక్రమంలో ముందట అడుగు పెద్ద కార్యక్రమం విజయవంతం కావడానికి వీళ్ళు కృషి చేస్తున్నారు. మరియు గ్రామాభివృద్ధి కమిటీ కూడా ప్రతి దాంట్లో మాకు సహకారాలు అందించి ప్రతి కార్యక్రమము తొందరగా మరియు విజయవంతం చేయడంలో వాళ్ళ పాలు ఉంటుంది. మరియు గ్రామ కమిటీకి గ్రామ ప్రజలందరికీ మా హనుమాన్ యువసేన తరఫున అందరికీ ధన్యవాదాలు. ఈ సంవత్సరం విగ్రహదాత కట్టరవి గారు ప్రతి సంవత్సరం విగ్రహదాత మాకు హనుమాన్ యువసేనకు దాతలే ఉంటారు కాబట్టి ఈసారి కూడా విగ్రహదాత మా కట్టరవి గారు విగ్రహదాత చేశారు. జై భవాని. ఎందుకు వారి కుటుంబ సభ్యులకు కానీ అన్ని వేళల మంచి భగవంతుడి అమ్మవారి అనుగ్రహం జరగాలని కోరుకుంటూ జై భవాని జై భవాని. దుర్గా మాతాకి గత 20 సంవత్సరాలుగా మా నర్సాపూర్ గ్రామంలో దేవి నవరాత్రుల ఉత్సవాలు జరగడం జరుగుతుంది. అయితే ఫస్ట్ స్టార్ట్ చేసినప్పుడు మా గల్లీలో ఒక 10-15 మందిని కలిసి స్టార్ట్ చేయడం జరిగింది. ఆ రోజుల్లో మా స్తోమతను బట్టి చేయడం జరిగింది. ఈ రోజు నాటికి 20 సంవత్సరాలు గడిచింది. ఇప్పుడు మొత్తం మా గల్లీ మొత్తం హనుమాన్ గల్లీ మ్యాక్సిమం ఒక 70 మెంబర్స్ అందరు ప్రతి ఇంటి నుంచి ప్రతి ఒక్కరు ముంగట ఉండి ఈ రోజు వరకు ఈ ప్రస్తుతానికి ఘనంగా చేయడం జరిగింది. ఈ 25వ సంవత్సరం నాడు మరీ అతి వైభవంగా ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది మా హనుమాన్ యువసేన సభ్య తరపున.